సొరకాయ సర్వపిండి చేసుకోవడానికి ఒక బేషన్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఆనియన్ పేస్ట్ని, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇంకా నువ్వులని వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి మీ కారంకి తగ్గట్టుగా. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముని వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోండి. ఇలాగ కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు సొరకాయ తురుముకి సరిపడా బియ్యం పిండిని వేసుకొని దీన్ని మొత్తం ముద్దలాగా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఏమైనా మెత్తగా అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇలాగా ఒక గిన్నె తీసుకొని దీన్ని కింద గ్రీస్ చేసుకొని ఆయిల్తోని ఇందాక మనం కలిపి పెట్టుకున్న కొంచెం పిండి ముద్దని తీసుకొని మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేయండి. సన్నగా కాకుండా లావుగా కాకుండా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని దీనిపైన ఇంకొంచెం ఆయిల్ పోసుకోండి. ఇలాగ ఆయిల్ పోసుకొని దీన్ని స్టవ్ పైన సిమ్లో పెట్టుకోండి. అప్పుడప్పుడు ఇలా మూత తీసి చూడండి. ఇది ఈవెన్గా అన్ని వైపులా కాలడానికి ఇలా అప్పుడప్పుడు అటు ఇటు దీన్ని తిప్పుకోండి. ఇక్కడ హోల్స్ చేసుకున్న ప్లేస్లో బ్రౌన్ కలర్లో అయ్యి ఇంకా సైడ్స్కి అది లేచి వస్తే సర్వపిండి రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇంకా స్టవ్ పై నుంచి దించేసుకోవడమే. అంతేనండి, సొరకాయ సర్వపిండి తెలంగాణ స్టైల్లో ఎంతో టేస్టీగా రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.